పోలీస్ పోలీస్ హలో గురు, ఇయాల్టి ఈ వీడియోలో మత్తులో మునిగి తమ డ్యూటీలో ఉన్నామనే సోయి తప్పిన సార్లను వీళ్ళు చేసిన పనులు చూస్తే మాత్రం పోలీసులు కూడా గిట్లా తాగి రూడుపాలైతారా అని ఆశ్చర్యపోతారు. ఇంకా కొందరు పోలీసులు రక్షకులుగా ఉండాల్సిన వాళ్ళు భక్షకులుగా మారిన పోలీసులను చూడబోతున్నాం. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా మరియు ఫన్గా ఉండే ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. ఈ కాకి డ్రెస్ కాక కుతికేదాకా తాగి మస్తు హల్చల్ చేస్తుంటాడు. మత్తులో డాన్స్ చేస్తూ కామన్ మ్యాన్ వెంబడి ఊరికి హుచ్చ పోయిస్తాడు. యూనిఫామ్ వేసుకొని సిట్టింగ్ టేబుల్ పై కూర్చున్న కాక కూర్చున్న కాడనే జోకొడుతుంటాడు. ఈయన ఎంతగానం తాగిండో చెప్పడానికి ఈయన వేసుకున్న చెప్పే చాలా సింపుల్గా చెప్పేస్తుంటది. కానీ ఈ కాక ఓపికతో కూర్చున్న లోపల ఉన్న మందు మాత్రం కుతకుతలాడించి కిందనే పడేసింది. మనుషులకు పెగ్గు తాగితే ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కానీ ఈ పోలీస్ ఆఫీసర్ని చూడండి, కార్ బ్యానెట్ గట్టిగా పట్టుకొని అస్సలు విడవడు. ఎవరు వచ్చి గింజులాడినా ఆ పట్టు మాత్రం వదలడు. ఈ తాకతంతా లోపలున్న తానితోనే వచ్చింది పో. ఉత్తరప్రదేశ్లోని ఫిలిఫీ పోలీస్ స్టేషన్లో కాకి డ్రెస్ వేసుకున్న కాకలు ఏదో వేడుకల్లో భాగంగా చుక్క వేసుకొని చిందులు వేస్తుంటారు. అది కూడా నాగిని అవతారంలో. నాకు తెలిసి జనాలు ఎవరైనా తప్పు చేసి స్టేషన్కి వస్తే నాగిని అవతారం ఎత్తి నరుకుతారు కావచ్చు. సిగ్గుతో తల వంచుకొని చేతితో మొహాన్ని కవర్ చేస్తున్న ఈ లంచగొండి ఎస్ఐ మేడం ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచే లంచం తీసుకుండగా ఏసీబీ వాళ్ళు పట్టబగలే పట్టుకున్నారు. ముచ్చట ఏంటంటే బబితా అనే ఎస్ఐ మేడం ఒక బిజినెస్ మ్యాన్ పై వచ్చిన సీరియస్ కేసుని కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండేందుకు 50 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసింది. ఫైనల్గా 45 లక్షలైతే డీల్ మాట్లాడుకున్నారు. అందులో భోనిగా 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఈమె గాచారం బాగలేక ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. ఇక్కడ ఈ కానిస్టేబుల్ కిరణం కొట్టులో కూర్చొని డ్యూటీలో ఉండగా ఫ్రెండ్స్తో దావ చేసుకుంటూ పట్టుబడ్డాడు. ఇంకా వీడియో తీస్తున్న వాడికే దబాయిస్తుంటాడు. నెత్తికి ఎర్రగుడ్డ చుట్టుకొని హీరోలాగా నడుస్తున్న కాక నెత్తికి చుట్టుకున్న తువాలనైతే తీసి కిందనే పరుచుకొని పండుకుంటాడు. ఇంకా తనలో దాగి ఉన్న సింగర్ని బయటికి తీస్తూ వినేటోళ్ళ చెవుల నుంచి రక్తం వచ్చేటట్టు చేస్తుంటాడు. మతలబ్ అందుకున్న ట్రాఫిక్ పోలీస్ ఈయన గారిని స్టేషన్కి తీసుకెళ్తాడు. అక్కడ కూడా బండి ఊగుతూనే ఉంటుంది. ఐటమ్ సాంగ్స్ పై యూనిఫామ్ వేసుకొని ఎగరేది మీరు ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసి ఉంటారు. కానీ ఇక్కడ రియల్గా ఈ పోలీస్ మాము మత్తులో మునిగి పైసల్ని విసురుతూ పైశాచిక ఆనందం పొందుతుంటాడు. ఇక ఐటమ్ పోర్లతో హాట్ డాన్స్ గిటా చేస్తుంటాడు. మీరు చూస్తున్న ఈ మేడం రిక్షా నడిపే వ్యక్తి పైన పోలీసులమనే అహంకారంతో ఎట్లా గగ్గోలు పెడుతుందో చూడండి. ఎందుకిలా రిక్షా నడిపే వ్యక్తి పైన లొల్లికి దిగిందంటే ఈమె స్టేషన్ వరకు వచ్చింది ఈ రిక్షాలోనే కూర్చొనే. కాబట్టి మేడం వారు రిక్షా దిగగా రిక్షా వాళ్ళ కిరాయి ఛార్జ్ 10 రూపాయలు మేడం అని అడగగానే మేడం వారు రిక్షాకి వచ్చినందుకు ఛార్జ్ ఇవ్వకుండా రివర్స్ కష్టజీవి పైన గుండాగిరిని చూపిస్తుంది. అంతటితోనే ఆగాక బండి కాగితాలు చూపించు అని ధమ్కిలు గిటా ఇస్తుంటుంది. శ్యామ్లాల్ సరోజ్ అనే పోలీస్ అధికారి కుతికేదాకా తాగి నడి రోడ్డు పైన పండుకున్న ఈ మామూని లేపి తీసుకుపోవడానికి ఎంత ప్రయత్నించినా అస్సలు బండి కదలతనే లేదు. ఈ పోలీస్ పావుసేరు గుద్ది డ్యూటీ చేస్తున్నట్టున్నాడు. సామాన్య జనాలకు రక్షించే వాళ్లే కొందరు పోలీసులు
భక్షకులుగా మారుతుండ్రు. ఈయన గారు రోడ్డుపై ఉన్న ఆంటీని మత్తులో లేపుకుపోతూ నన్ను ఎవరు ఏమీ చేయలేరని చాలా ఖుషిలో రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో తీసుకెళ్తుంటాడు. ఎందుకు? ఈ పోలీస్ కాక చల్లచల్లగా గాలిని ఆస్వాదిస్తూ ఫుల్ బాటిల్ని ఒకడినే గుంజుండు. ఇంకా ఎవరైనా చూస్తే బాగుండదని కాక ఇంటికి పోవడానికి హరిగోసపడుతుంటాడు. మనసేమో నిమ్మలంగా వెళ్ళి డ్యూటీ చేసుకోవాలని గింజులాడుతుంటే లోపల ఉన్న మందేమో గుంజి అక్కడనే కిందనే కూర్చోబెడుతుంటది. రీసెంట్లీగా ఒక పోలీస్ ఆఫీసర్ మంచిగానే మందేసి ఊర్లోకి దూరిపోయాడు. అంతటితో ఆగక ఒక మహిళ ఇంట్లో దూరిపోయి ఆమెతో మిస్బిహేవ్ కూడా చేసిండు. దాంతో కోపంతో రగిలిపోయిన మహిళ ఈయన గారిని తాడుతో కట్టేసి మీద బాగా ఉడుకుడుకు ఉండే నీళ్లను వేసి బాగానే వాయించింది. ఈయన చేసిన పనికి పొట్టు దెబ్బలు తినడమే కాక సారువారు నెల జీతం వచ్చే ఉద్యోగాన్ని కూడా సమర్పించుకున్నాడు. మధ్యప్రదేశ్లోని వార్దానగర్కి చెందిన ఈ పోలీస్ అధికారి గుంజిన కాడికైతే గట్టిగానే గుంజినట్టు కనిపిస్తున్నాడు. ఇంక్వైరీలో భాగంగా ఇంచుగింట వదలకుండా బెంచ్ కింద తొంగి మరీ చూస్తుండు. మత్తులో లోడ్లో ఉన్న లేడీ పోలీస్ డ్యూటీలో కూడా దారును దబాయించి వేసుకుంటది. ఈ మత్తులో మునిగిన మేడంని డ్యూటీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. ఫ్రెండ్స్, అసలు ఈ వ్యక్తి ఈ పోలీసుల మధ్య ఎందుకలా రచ్చ జరుగుతుందంటే 2 రోజుల క్రితం వ్యక్తి హెల్మెట్ వేసుకోలేదని అలాగే కొన్ని కారణాలు చెప్పి పోలీస్ ఆఫీసర్ ఇతనిపై భారీగానే చలనాలు విధించాడు. కానీ 2 రోజుల తర్వాత చలానా విధించిన పోలీస్ ఆఫీసర్ హెల్మెట్ లేకుండా ఎంచక్కగా రోడ్లపై రావడంతో వ్యక్తి ఇతని గుర్తుపట్టి మొన్న నాకు హెల్మెట్ లేదని బాగానే కట్నం రాయించుకున్నారు కదా, ఇప్పుడు మీరెందుకు వేసుకోలేదని ఆవేశంతో బాగానే ఊగిపోయాడు. కానీ పోలీస్ ఆఫీసర్ బండి దిగి మేము పోలీసులమని నువ్వెవడి నన్ను ప్రశ్నించడానికని వ్యక్తి గల్లపట్టి 4-5 దెబ్బలు కొట్టి బలవంతంగా పోలీస్ స్టేషన్కి లాక్కోపోయారు. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ తలలు కావో లేక బండరాయో కానీ కింద పడితే అవి కూడా పగిలిపోతాయనే సోయి ఎప్పుడొస్తుందో ఏమో. సో ఫైనలీ గింతగా ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవినీతి అహంకార పోలీసుల గురించి సామాన్య ప్రజలకు తెలిసేలా చేయడం. అలాగే డిపార్ట్మెంట్లో సిన్సియర్గా పనిచేస్తున్న పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్లకు మాత్రం తప్పు పట్టడానికి వీలు లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజల దృష్టిలో హీరోలాగానే ఉంటారు. ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.